డియర్ ఫ్రెండ్స్, ఫైనలీ MacBook Air M2 ఈ యొక్క ల్యాప్టాప్ని రీసెంట్గా యాపిల్ కంపెనీ అయితే ఈ యొక్క 2022 జూన్లో అయితే లాంచ్ చేశారు. సో దీని యొక్క ఫస్ట్ స్టైల్ వచ్చేసరికి మనకి యొక్క అప్కమింగ్ జులైలో అయితే వీళ్ళు తీసుకురాబోతున్నారు. సో గైస్, మనకి తెలుసు యూజువల్లీ మనకి ల్యాప్టాప్స్లో ఇంటెల్ ప్రాసెసర్, AMD ప్రాసెసర్ చాలా ఫేమస్. బట్ యాపిల్ కంపెనీ ఏం చేసిన సంథింగ్ స్పెషల్ కదా. సో యాపిల్ అయితే వాళ్ళ యొక్క ఓన్ ల్యాప్టాప్స్ కోసం వాళ్ళు ఓన్ ప్రాసెసర్ని డిజైన్ చేసుకున్నారు. సో ఏదైతే మనం ఇప్పుడు చెప్పుకుంటున్నామో దీంట్లో ఉన్న ప్రాసెసర్ వచ్చేసరికి M2 సిలికాన్ చిప్. యాక్చువల్లీ 2020లోనే యాపిల్ అయితే M1 చిప్ని అయితే లాంచ్ చేయడం జరిగింది. సో ఆ ల్యాప్టాప్ అనేది ప్రతి ఓకే బాగానే హిట్ అయింది అప్పట్లో అయితే. సో దాని యొక్క సక్సెస్ సరే ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ అయితే ఇప్పుడైతే మనకి మార్కెట్లో MacBook Air M2 అయితే అవైలబిలిటీకి అయితే ఉన్నాయి. సో డియర్ ఫ్రెండ్స్, ఒకసారి మనం ఈ యొక్క M1 చిప్కి అదేవిధంగా M2 చిప్కి ప్రధానంగా మెయిన్గా ఏది డిఫరెన్స్ అని చెక్ చేద్దాం. అండ్ ఎవరైతే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ MacBook M1 చిప్ ల్యాప్టాప్ వాడుతున్నారో సో అటువంటి వాళ్ళు ఈ యొక్క న్యూ M2కి అప్గ్రేడబిలిటీ అవ్వచ్చా లేదా దాన్నే క్యారీ ఆన్ చేద్దామా కంటిన్యూ అనేది ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. సో లెట్స్ బిగిన్. సో ఫ్రెండ్స్, ఫస్ట్గా మనం ఈ యొక్క టూ ల్యాప్టాప్స్ యొక్క ప్రాసెసర్ డిస్కస్ చేద్దాం. సో ఏదైతే మనకి లేటెస్ట్ M2 చిప్ ఉందో దీంట్లో మనకి CPU యొక్క కోర్స్ వచ్చేసరికి నియర్లీ 8 CPU కోర్స్ అయితే యూజ్ చేయడం జరిగింది. ఇక్కడ మనకి GPU వచ్చేసరికి 2 వేరియంట్స్ అవైలబిలిటీగా తీసుకురావడం జరిగింది. బేసిక్ వేరియంట్ వచ్చేసరికి 8 కోర్ GPU, హ్యాండ్ వేరియంట్ వచ్చేసరికి 10 కోర్ GPU. అదే కానీ మీరు లాస్ట్ టైం లాంచ్ అయిన M1 చిప్లో చూసుకుంటే మనకి CPU వచ్చేసరికి 8 కోర్ CPU, బట్ GPU మాత్రం జస్ట్ ఓన్లీ 1 వేరియంట్, అది కూడా మనకి 7 కోర్ GPU అయితే వీళ్ళు తీసుకురావడం జరిగింది. సో గాయస్, అంతేకాదు యాపిల్ అఫీషియల్గా క్లెయిమ్ చేయడం జరిగింది ఏదైతే ఈ యొక్క లేటెస్ట్ M2 చిప్ ఉందో ఇది మనకి CPU వైజ్ చూసుకుంటే నియర్లీ 18% ఫాస్టర్ అండ్ GPU వైజ్ చూసుకుంటే నియర్లీ 35% ఫాస్టర్గా అయితే మోర్ ఎఫెక్టివ్గా వర్క్ అయిద్దంట ప్రీవియస్ జనరేషన్ M1తో పోల్చుకుంటే. సో నేను అనుకోవడం ఈ 35% GPU అనేది ఏదైతే మనకి ఇప్పుడు M2లో హ్యాండ్ వేరియంట్ ఉంది కదా 10 కోర్ GPU, సో దాన్ని కన్సిడర్ చేసి యాపిల్ చెప్పినట్టున్నారు. బట్ ఏదైనా సరే ఆబ్వియస్లీ మనకి ఒక జనరేషన్తో పోల్చుకొని దాని అప్కమింగ్ జనరేషన్ అనేది కొద్దిగా బెటర్ అవుట్పుట్ ఉంటుంది. అండ్ నెక్స్ట్గా మనం చూసుకోవాల్సింది ర్యామ్ డిపార్ట్మెంట్. ఈ యొక్క ల్యాప్టాప్ మనకి M2 చిప్ అనేది నియర్లీ మ్యాక్సిమం 24 GB వరకు అయితే ర్యామ్ని అయితే సపోర్ట్ చేస్తుంది. అంతేకాదు ఇక్కడ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే మెమరీ బ్యాండ్విడ్త్ వచ్చేసరికి నియర్లీ 100 Gbps/second. ఇట్స్ ద ఆసమ్ స్పీడ్ అనుకోవచ్చు. మనం ఎంత హెవీ అప్లికేషన్ అవనివ్వండి లేదా గేమింగ్ అవనివ్వండి, ఎనీ కైండ్ ఆఫ్ ఎడిటింగ్ ఏదైనా సరే మనకి ర్యామ్ అనేది చాలా క్విక్గా ఫాస్ట్గా ఉంటుంది. బట్ మనకి లాస్ట్ టైం M1 చిప్ సెట్ చూసుకుంటే మనకి అది మ్యాక్సిమం ర్యామ్ సపోర్ట్ వచ్చేసరికి జస్ట్ 16 GB అండ్ మెమరీ బ్యాండ్విడ్త్ కూడా జస్ట్ 50 GB వరకు అయితే సపోర్ట్ చేస్తుంది. సో ఏదైనా సరే ఈ యొక్క ర్యామ్ డిపార్ట్మెంట్లో కూడా ఈ యొక్క లేటెస్ట్ M2 చిప్ అనేది ఆసమ్. సో గాయస్, ఒకసారి మీరు పిక్ చెక్ చేసుకోండి. ఇది మనకి CPU యొక్క ఆర్కిటెక్చర్. సో ఇక్కడ చూసుకోవచ్చు మనకి క్లియర్గా డౌన్ చూసుకుంటే మనకి హై పర్ఫార్మెన్స్ మీడియా ఇంజిన్, ప్రోరెస్ వీడియో ఎన్కోడ్ అండ్ డీకోడ్ అని ఇక్కడ ఇవ్వడం జరిగింది కదా. సో దీని అర్థం ఏంటంటే యాక్చువల్లీ మనకి M1 Pro అండ్ M1 Max ఇది మనకి లైక్ ఫ్లాగ్షిప్ కేటగిరీ ల్యాప్టాప్స్ అనుకోవచ్చు. సో ఈ యొక్క ల్యాప్టాప్లో మనకి ఏదైతే వీడియో డీకోడ్ ఉంటుంది కదా, వీడియో యొక్క కోడెక్ అంటాం కదా. సో దాన్ని అయితే ఈ యొక్క ల్యాప్టాప్స్ అనేవి చాలా ఫాస్ట్గా స్మూత్గా ఎంత హెవీ అప్లికేషన్ ఇచ్చినా సరే CPU అనేది ఆ టాస్క్ని జస్ట్ లైక్ దిస్ అంటే చాలా స్మూత్గా అయితే హ్యాండిల్ చేయగలదు. సో అటువంటి ఫీచర్ని ఒక ఫ్లాగ్షిప్ ల్యాప్టాప్లో ఉండాల్సిన ఫీచర్ని వీలైతే ఈ యొక్క లేటెస్ట్ MacBook Air M2లో ప్రొవైడ్ చేయడం జరిగింది. సో లైక్ మీరు ఒక మన కెమెరాస్లో చాలా హ్యాండ్ క్యామ్స్ ఉంటాయి, లైక్ 3 lakh కెమెరా, 6 lakhs కెమెరా. సో మనం యూజువల్లీ మూవీస్ చూస్తూ ఉంటాం కదా 8K ఫుటేజ్ రికార్డింగ్ అండ్ 4K వీడియో రికార్డింగ్. సో దాంట్లో 10-bit క్యామ్ అండ్ 12-bit ప్యానల్ క్యామ్స్ ఉంటాయి. సో ఆ యొక్క కెమెరాలో రికార్డ్ చేసిన ఫుటేజ్ వచ్చేసరికి చాలా హెవీగా బల్కీగా ఉంటుంది. సో సిస్టమ్ దాన్ని జస్ట్ ప్లే చేయడానికి ప్రాసెసర్కి చాలా భారం పడిద్ది. బట్ అటువంటి ఫుటేజ్ని కూడా ఇక్కడ మనకి వీళ్ళు ప్రోరెస్ వీడియో ఎన్కోడ్ అండ్ డీకోడ్ ప్రొవైడ్ చేశారు కాబట్టి ఎంత హెవీ అప్లికేషన్ అయినా సరే ఆ ఫుటేజ్ అనేది ఎడిటింగ్ వైజ్ చూసుకుంటే చితక్ కొడేస్తుంది చాలా స్మూత్గా అండ్ చాలా ఎఫెక్టివ్గా అయితే మనకు అవుట్పుట్ రావడానికి హెల్ప్ఫుల్ అయింది. సో ఇది ఒక మంచి విషయం, ఏ బిగ్ థమ్స్ అప్ ఫర్ దట్. డే ఫ్రెండ్స్, నెక్స్ట్గా మనం గమనించాల్సిన స్క్రీన్ డిపార్ట్మెంట్. ఏదైతే మనకి M2 ఉందో లేటెస్ట్ ల్యాప్టాప్ దీంట్లో మనకి స్క్రీన్ సైజ్ వచ్చేసరికి నియర్లీ 13.6 inches. అదే కానీ మనకి లాస్ట్ M1లో చూసుకుంటే 13.3 inches జస్ట్
స్మాల్ బిట్ వేరియేషన్ స్క్రీన్ సైజ్ అయితే ఇక్కడ ఇంప్రూవ్ అయింది. బట్ అది కాకుండా మనకి రిమైనింగ్ డిపార్ట్మెంట్ స్క్రీన్ చూసుకుంటే ఇక్కడ M2లో దీని యొక్క నిట్స్ బ్రైట్నెస్ వచ్చేసరికి నియర్లీ 500 నిట్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది. దట్స్ ఆసమ్ అనుకోవచ్చు. లాస్ట్ ఇయర్ మనకి M1లో అయితే జస్ట్ 400 నిట్స్ ప్రొవైడ్ చేశారు. ఒకటి గమనించండి, 400 నిట్స్ కూడా మనకి ప్రతి డీసెంట్ అండ్ గుడ్ అని చెప్పుకోవచ్చు. మనకి ఇండోర్లో ఎన్ని హెవీ లైటింగ్స్ ఫోకస్ లైట్స్ ఆన్ చేసినా సరే మనకి డిస్ప్లే యొక్క విజిబిలిటీ ఎక్కడ ఎటువంటి ఇబ్బంది ఉండదు. బట్ ఎక్కడైతే మనకి ఈ యొక్క ల్యాప్టాప్ని బయట సన్లైట్లో యూస్ చేయాలనుకుంటామో అప్పుడు మనకి విజిబిలిటీ అనేది కొద్దిగా ఇబ్బంది ఉంటుంది. సో అటువంటి టైంలో మనకి 500 నిట్స్ ప్యానల్ అనేది మోర్ బ్రైట్ ఉంటుంది కాబట్టి మనకి అవుట్డోర్లో కూడా ఈ యొక్క M2 ఒక ల్యాప్టాప్ యొక్క డిస్ప్లే అనేది మనకి అవుట్ సైడ్లో కూడా బ్రైటెస్ట్గా కనబడిద్ది. సో నెక్స్ట్గా మనం గమనించాల్సింది ఈ యొక్క M2 డిస్ప్లే కూడా మనకి 10 బిట్ ప్యానల్ ఇది. సో నియర్లీ మనకి 1 బిలియన్ కలర్స్ అయితే ఇక్కడ ప్రొడ్యూస్ అవ్వడం జరిగింది. అదే కానీ మనం M1 చూసుకుంటే లాస్ట్ ఇయర్ జనరేషన్ ల్యాప్టాప్ వచ్చేసరికి మనకి అది 8 బిట్ ప్యానల్ నియర్లీ 16 మిలియన్ కలర్స్ అయితే డిస్ప్లే మీద ప్రొడ్యూస్ అవుతాయి. సో గైస్ యూజువల్లీ 10 బిట్ ప్యానల్ అనేది ఎక్స్ట్రీమ్గా ఉంటుంది. ఒక నార్మల్ యూజర్కి డిస్ప్లే చూస్తున్నప్పుడు రెండు కూడా చాలా బాగుంటుంది, ఎటువంటి ఇబ్బంది అటువంటి ఏమీ ఉండవు. బట్ ఎవరైతే నేను నాకు చెప్పిన విధంగానే వీడియో ఎడిటింగ్లో మనకి సపరేట్ డిపార్ట్మెంట్ ఉంటుంది, కలర్ గ్రేడింగ్ అంటాం. సో అటువంటి టైంలో మనం ఏదైతే ఫోటో తీసామో ఆ ఫోటోని మన స్క్రీన్ మీద యాక్యురేట్గా దాని జడ్జిమెంట్ ఇవ్వాలి కలర్స్ మనం చూసి. సో అంత యాక్యురేట్గా కలర్స్ అనేవి మనకి డిస్ప్లే మీద కనబడాలి, అంత యాక్యురేట్గా పంచిగా షేడ్స్ అన్నీ ఎగ్జాక్ట్గా ఉండాలి అంటే డెఫినెట్లీ 10 బిట్ ప్యానల్ ఉన్న డిస్ప్లే అనేది యాక్యురేట్గా చూపించగలిగిద్ది. సో ఆబ్వియస్లీ ఒక ప్రొఫెషనల్ ప్రో లెవెల్ ఎడిటర్ అయితే ఈ యొక్క లేటెస్ట్ అయిన M2ని పికప్ చేసుకుంటారు గాయస్. అండ్ ఇంకా ఫైనల్గా ఈ డిస్ప్లే కూడా మనకి P3 వైడ్ స్క్రీన్ ఇది. సో మనకి చెప్పుకునే విధంగానే కలర్ గామెట్ అనేది యాక్యురేట్గా ఉంటుంది. సో గాయస్ ఇంక నెక్స్ట్గా మనం చూసుకోవాల్సింది కెమెరా డిపార్ట్మెంట్. మనకి M1తో పోల్చుకుంటే M1లో యాక్చువల్లీ మనకి వెబ్ క్యామ్ వచ్చేసరికి 720 వాళ్ళు ప్రొవైడ్ చేశారు. బట్ ఈ యొక్క M2లో వచ్చేసరికి మనకి వెబ్ క్యామ్ డిపార్ట్మెంట్ 1080. సో అది నేనైతే పెద్ద ల్యాప్టాప్స్ యొక్క వెబ్ క్యామ్స్ ఎక్కువగా వాడను, జస్ట్ మొబైల్ ఫోన్ యొక్క క్యామ్ సరిపోయింది ఎటువంటి బిజినెస్ కాల్స్కైనా సరే, కొన్నిసార్లు మనకి యూస్ చేయాలి. సో ఏదైనా సరే మీరు చెక్ చేసుకోండి. ఇంకా నెక్స్ట్ మనం చూసుకోవాల్సింది పోర్ట్ సెలెక్షన్. ఎక్స్టర్నల్ పోర్ట్స్ ఉంటాయి కదా, యూజువల్లీ మనకి మ్యాక్ ల్యాప్టాప్స్ అనేసరికి ఇప్పుడు నేను వెనకాల మీరు చూస్తుంది డెల్ ల్యాప్టాప్, దానికి చాలా పోర్ట్స్ ఉంటాయి ఎక్స్టర్నల్ పోర్ట్స్. బట్ మ్యాక్ వచ్చేసరికి మాత్రం చాలా సింపుల్గా ఉంటాయి, పోర్ట్స్ ఎక్కువగా ఎవరు చాలా తక్కువ ప్రొవైడ్ చేస్తారు. యాపిల్ ఏం చేస్తున్నారు డిఫరెంటే కదా. ఏదైనా సరే M1 ల్యాప్టాప్లో మనకి జస్ట్ ఓన్లీ 2 Type-C పోర్ట్స్ ప్రొవైడ్ చేశారు. సో మీరు ల్యాప్టాప్ని ఛార్జింగ్ చేయాలన్నా ఆ Type-C పోర్ట్ నుంచి ఛార్జింగ్ చేయాలి, ల్యాప్టాప్కి పెన్ డ్రైవ్ కనెక్ట్ చేయాలన్నా, ప్రింటర్ కనెక్ట్ చేయాలన్నా, ఏదైనా ఎక్స్టర్నల్ డివైస్ కనెక్ట్ చేయాలన్నా, బిగ్ స్క్రీన్ కనెక్ట్ చేయాలన్నా సరే ఆ యొక్క Type-C పోర్టే యూజ్ చేయాలి. సో యూజువల్లీ 2 పోర్ట్స్ ఉన్నాయి కాబట్టి మనకి సరిపోదు. సో గాయస్ ఈ యొక్క లేటెస్ట్ M2లో అయితే వీళ్ళు మనకి ఎక్స్ట్రాగా అయితే 2 Type-C పోర్ట్స్తో పాటు ఒక MagSafe అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఎవరైతే కంటెంట్ని ఒక స్మాల్ స్క్రీన్ నుంచి వెనకాల చూస్తే నాకు పెద్ద స్క్రీన్ ఉంది కదా, సో అటువంటి బిగ్ స్క్రీన్కి కనెక్ట్ చేసుకోవాలంటే ఈజీగా ఈ యొక్క MagSafe నుంచి ఛార్జింగ్ కనెక్ట్ చేసుకోవచ్చు. సో ఇది ఒక మంచి విషయం, ఇట్స్ ఎ గుడ్ మూవ్. అండ్ ఇంకా ఫైనల్గా ఈ యొక్క ల్యాప్టాప్స్లో మనకి 3 మైక్స్ ఉంటాయి, స్కైప్ వీడియో కాల్స్ వాటికి, అండ్ 4 స్పీకర్స్ ఉంటాయి, ప్రీమియం బిల్డ్ క్వాలిటీ యూజ్ చేయడం జరిగింది. అండ్ ఇంకా ఓవరాల్గా ఈ యొక్క ల్యాప్టాప్ డిజైన్ కూడా మనకి M1తో పోల్చుకుంటే లైట్గా ఇంప్రూవ్మెంట్ అయితే చేయడం జరిగింది. బట్ ఏదైనా యాపిల్ ఈజ్ సంథింగ్. సో ఫైనల్లీ మా డియర్ ఫ్రెండ్స్ ఒకసారి మనం ప్రైసెస్ చెక్ చేసుకుందాం. సో ఇక్కడ మీరు చాలా కేర్ఫుల్గా పికప్ చేసుకోండి. మీకు కానీ 8 కోర్ GPU అలాంగ్ విత్ 256 GB SSD ల్యాప్టాప్ పికప్ చేసుకోవాలంటే నియర్లీ ప్రైసెస్ సరికి 1,20,000 రూపీస్ పే చేయాలి. అదే కానీ 10 కోర్ GPU అలాంగ్ విత్ 512 GB SSD పికప్ చేసుకుంటే నియర్లీ ప్రైసెస్ సరికి 1,50,000 రూపీస్ అయితే మీరు ఇన్వెస్ట్ చేయాలి. సో చూసారు కదా, ప్రైస్ వచ్చేసరికి నియర్లీ 29,000 రూపీస్ అయితే వేరియేషన్ అయితే ఉంది. అండ్ మరొక విషయం, ఒక నార్మల్ యూజర్కి 8 GB ఈజ్ మోర్ దెన్ ఎనఫ్. సో ఎవరైతే ఎడిటింగ్ కొద్దిగా హ్యాండ్ చేస్తూ ఉంటారో అటువంటి వాళ్ళకైతే 16 GB ర్యామ్ అయితే ఖచ్చితంగా కావాలి. సో గాయస్ ఈ యొక్క ర్యామ్ యొక్క అప్గ్రేడబిలిటీ అనేది చాలా ఎక్స్పెన్సివ్గా ఉంది. ఇక్కడైతే టూ మచ్ అనుకోవచ్చు. ఒకసారి ర్యామ్ కూడా చెక్ చేద్దాం. మీరు కానీ 16 GB ర్యామ్ కావాలంటే నియర్లీ 20,000 రూపీస్ అయితే ఇన్వెస్ట్ చేయాలి. 24 GB ర్యామ్ పికప్ చేసుకోవాలంటే నియర్లీ
40,000 రూపీస్ అయితే మీరు ఇన్వెస్ట్మెంట్ అయితే చేయాలి. సో గైస్ చూసారు కదా, ర్యామ్ యొక్క అప్గ్రేడబిలిటీ అనేది చాలా ఎక్కువగా. అండ్ ఎస్ఎస్డి అంటారా, మనకి ఇంటర్నల్ 512 సరిపోయిద్ది, 512 జీబీ ఇంటర్నల్ వస్తుంది కాబట్టి. అండ్ మనం ఇంకా ఎక్స్టర్నల్గా పర్చేస్ చేయొచ్చు ఫ్లిప్కార్ట్లోను, అమెజాన్లోను. సో హెల్ప్ఫుల్ అయింది. ఎస్ఎస్డి కూడా మనం అప్గ్రేడబిలిటీ చేసుకోవాలంటే ఇంకా కాస్ట్ ఎక్కువ అయింది. దానికి బదులు మనం బయట ఆన్లైన్లో పర్చేస్ చేయడం బెస్ట్ ఆప్షన్ అయింది. సో గాయస్ ఇది ఈ వీడియోలో. సో ఎవరైతే ఆల్రెడీ M1 వాడుతున్నారో, సో నాకు తెలిసినంత వరకు ఈ యొక్క లేటెస్ట్గా అయితే అప్గ్రేడబిలిటీ అనేది అంత అవసరం అయితే ఉండదు అనుకుంటున్నాను. సో మీరు దాన్నే కంటిన్యూ చేయండి. అకార్డింగ్ టు రూమర్స్ నెక్స్ట్ ఇయర్ 2022 అయితే మనకి M3 చిప్తోనే 15 ఇంచెస్ ఆర్ 16 ఇంచెస్ మ్యాక్బుక్ ఎయిర్ అయితే తీసుకురాబోతున్నట్టు రూమర్స్ అయితే వస్తున్నాయి. సో అది కానీ నిజమైతే హెల్ప్ఫుల్ అయ్యింది. ఎందుకంటే కంటెంట్ క్రియేటర్స్కి ఎక్కువగా డిస్ప్లే ఎక్కువ ఉంటుంది, ఎడిటింగ్కి చాలా బాగుంటుంది వర్క్ ఫ్లో అనేది ఎడిటింగ్ చేసేటప్పుడు. సో ఏదైనా కొద్దిగా వెయిట్ చేయండి. ఆల్రెడీ M1 యూస్ చేస్తుంటే, లేదు అంటే మాత్రం పికప్ చేసుకోవచ్చు. బట్ నాకు తెలిసినంత వరకు ప్రైస్ మాత్రం కొద్దిగా ఎక్కువగానే ఇచ్చారు. అండ్ ప్రధానంగా ఆ జీపీయూ మీరు ముందుగానే సెలెక్ట్ చేసుకోండి. 8 కోర్ జీపీయూ కావాలా లేదా 10 కోర్ జీపీయూ కావాలా అనేది. అదేవిధంగా ఎస్ఎస్డి కూడా చెక్ చేసుకోండి. సో గైస్ దట్స్ ఇట్. డే ఫ్రెండ్స్, నా స్మాల్ రిక్వెస్ట్, మీరు కానీ మన ఛానల్ని ఫస్ట్ టైం సబ్స్క్రైబ్ చేసుకోండి. అమెజాన్ అండ్ పర్చేస్ చేస్తుందే కింద డిస్క్రిప్షన్ నా లింక్ ప్రొవైడ్ చేస్తాను. సో నా లింక్ యూస్ చేసి పర్చేస్ చేయండి. నాకు కొద్దిగా కమిషన్ వస్తే. థ్యాంక్స్ అ లాట్ ఫర్ ఎ లవ్, సపోర్ట్ అండ్ కమిట్మెంట్. టేక్ కేర్.